వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు నియోజకవర్గంలో NDA హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంత్రి నిమ్మల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాలకొల్లు నియోజకవర్గంలో వడ్లవానిపాలెం, కనకలంక గ్రామాల్లో 72 కోట్లతో ఇరిగేషన్ అభివృద్ధి పనులకు జీవో విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కూడా అగ్రస్థానంలో నిలిపేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆ రోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని పాలకొల్లు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి వల్లే ఆ రోజు మనం చేసిన అభివృద్ధి వల్లే ఆ రోజు 2019లో కూడా రాష్ట్రం అంతా కూడా ఏ గాలి వీసినా కూడా మరి ఆ రోజు 18,000 మెజార్టీతో ఆ రోజు పాలకొల్లులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆశీర్వదించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి దురదృష్టం 19లో ప్రభుత్వం మారిన తర్వాత 19, 24, 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మనం చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా ధ్వంసం చేయడం, మనం చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల 19, 24 పాలనలో మన పాలకులలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి ధ్వంసం, విధ్వంసంతో పాటుగా అరాచకత్వం కూడా ఇక్కడ మరి పెద్ద ఎత్తున కక్షలతోటి, కేసులతోటి, వేధింపులతోటి కనీసం శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు అనేటువంటి గౌరవం కూడా లేకుండా పాలకులు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్సీల మీద కూడా దాడి చేసేటువంటి సంస్కృతిని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. అటువంటి పరిస్థితులు ఎదిరించి ప్రజల పక్షాన మేము నిలబడ్డాం కాబట్టి మళ్ళీ మొన్న 2024లో పాలకుల్లో 70,000 మెజార్టీతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మరి ఆ ఆశీర్వాదంతో నాకు కూడా మరింత బాధ్యత పెరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో నాలో కూడా మరింత బాధ్యత పెంచింది, మరింత బరువును పెంచింది. ఇంకా జాగ్రత్తగా పనిచేయాలి, ప్రజలు మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించి ఏదైతే ఉందో దాని ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతో మన 24 నుంచి అధికారంలోకి వచ్చిన మరి ఈ సంవత్సర కాలంలోనే చూస్తే పెద్ద ఎత్తున పాలకులకి అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ అందులో భాగంగానే మరి ఈరోజు ఏదైతే పాలకొల్లు ఎలమంచిలి మండలానికి సంబంధించినటువంటి ఏటుగట్టు ఏదైతే ఉందో మరి ఆ ఏటుగట్టుకు సంబంధించినటువంటి పనులు బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనుల నిమిత్తం, అదేవిధంగా మరి ఏదైతే అబ్బిరాజపాలెం దగ్గర ఒక బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, ఫుట్పాత్ బ్రిడ్జి, ఈ యొక్క ఏటుగట్టు బ్యాలెన్స్ పనులకు కలిపి 9,21,00,000 రూపాయలు బ్యాలెన్స్ వర్క్లకి నిధులు మంజూరు చేస్తూ జీవోను ఒకటి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి అందరికీ తెలుసు, కనక్కాయలంక చిన్నపాటి వరద వచ్చినా సరే ఆ కాజ్వే ములుగుపై పడవల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. మరి ఎంతోమంది చదువుకునేటువంటి పిల్లలు ఊరు దాటి వెళ్ళాలంటే వెళ్ళలేనిటువంటి పరిస్థితి. ఒక కడుపు నొప్పి వచ్చినా, ఒక పురిటి నొప్పులు వచ్చినా, ఒక పాము కాటు వచ్చినా మరి అర్ధరాత్రి పడవలు కూడా లేనిటువంటి పరిస్థితిలో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతున్నటువంటి పరిస్థితిలో ఆ కనక్కాయలంక ప్రజలకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పాం. అన్న మాటని నిలబెట్టుకొని ఈరోజు ఆ యొక్క కనక్కాయలంక బ్రిడ్జికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈరోజు జీవోని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటుగా అక్కడే పెద్దలంకకి సంబంధించి ఒక బ్రిడ్జ్ కూడా మొత్తం 24 కోట్ల రూపాయలు 2 లంక గ్రామాలకు కూడా బ్రిడ్జిలు నిధులు మంజూరు చేసిన విషయాన్ని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రావెల్ రోడ్డు, ఎందుకంటే మనం ఆ ఏటుగొట్టుకు సంబంధించి మనము బూరుపల్లి, దొడ్డిపట్ల ఏదైతే
కంచు స్తంభపాలెం దగ్గర నుండి మరి బాడ వరకు మీ గ్రామాలన్నీ కూడా తెలుసు. కంచు స్తంభపాలెం, బొరువుపల్లి, దొడ్డుపట్ల, అబ్రాజ్పాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం, ఎలమెంచిల్లంక, ఎలమెంచిలి, చించినాడ, ఏనువాన్లంక, బాడవ. మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనం ఏటుగొట్టుని పటిష్టం చేయడంతో పాటు ఆ ఏటుగొట్టు మీద కూడా ఒక గ్రావెల్ రోడ్డు కూడా మనం నిర్మాణం చేసేటువంటి విధంగా 4,40,00,000 రూపాయలు గ్రావెల్ పాత్కు కూడా నిధులు మంజూరు చేసి శాంక్షన్ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇంకా బ్యాలెన్స్ అంటే మొన్న ఏప్రిల్ మే నెలలో మనం ప్రతి కెనాల్కి ప్రతి డ్రైన్కి కూడా మ్యాక్సిమం గ్రావెల్ పాత్లు అంటే ఏదైతే రైతులు పంట పొలాలకు చేరుకోవడానికి గ్రావెల్ రోడ్లు వేసాం. అవి కాకుండా ఇంకా మిగిలిపోయినటువంటి గ్రావెల్ రోడ్లు 24 రోడ్లు ఉంటే దానికి ఒక 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాల్స్ అంటే ఈ యొక్క కెనాల్స్ పక్కన విలేజ్ ఉన్నప్పుడు సింగిల్ రోడ్ అయ్యి ఎదురు బదురు వస్తుంటే తప్పుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో అక్కడ సీసీ వాల్ నిర్మాణం చేయడం ద్వారా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది విలేజర్స్కి, ప్లస్ ఆ కెనాల్ వాటర్ కూడా ఫ్రీ ఫ్లో అవుతుంది. దానికోసమే సీసీ వాల్స్ ఒక 19 సీసీ వాల్స్కి ఒక 19 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా మరి ఏదైతే చిన్న చిన్న కలవర్స్ బ్రిడ్జిల నిమిత్తం ఒక 3 కోట్ల రూపాయలు. అదేవిధంగా మనం ఏదైతే ఒక కళ వడ్లవానిపాలెం అదేవిధంగా లారీ స్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకోవాలనేది కూడా పాలకొల్లు ప్రజల కళ. దానికి కూడా ఒక 7 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా నిధులు కూడా మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఏదైతే గ్రావెల్ పాత్స్, సీసీ వాల్స్, బ్రిడ్జ్ అండ్ కలవర్స్, ఈ వడ్లవానిపాలెం లారీ స్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జు, అదేవిధంగా ఈ రకంగా మొత్తం ఒక 50 వర్కులకు సంబంధించి 34.38 అంటే దగ్గర దగ్గర 35 కోట్ల రూపాయలతోటి ఒక జీవో. అదేవిధంగా కనకాయలంక ఏటుగొట్టుకు సంబంధించి హెడ్ వర్క్కి సంబంధించి 24 కోట్ల రూపాయలు అంటే 72 కోట్ల రూపాయలు. ఇప్పుడు 2 జీవోల్ని మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేశాము మన పాలకొల్లు నియోజకవర్గ గ్రామాలకి ప్రజలకి అని చెప్పి ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. పంచరామ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే భక్తులు సాంప్రదాయ దుస్తులతో రావాలని యునైటెడ్ కాపు వనితా క్లబ్ సభ్యులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కావలి మౌనిక, కటిక అర్చన, తోట గాయత్రి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను యునైటెడ్ కాపు వనితా క్లబ్ ప్రెసిడెంట్ మౌని. ఈరోజు ఏంటి అంటే మనకి సోమవారం సందర్భంగా మేము అందరం కూడా ఈ గుడికి వచ్చే భక్తులు ఎలాంటి అలంకరణ చేసుకుని రావాలి అని వాటి మీద సూచనలు ఇస్తూ ఒక బ్యానర్ ప్రజెంట్ చేసాము అండి. దాంట్లో ఏంటి అంటే ముఖ్యంగా ఆడవారు కానీ మగవారు కానీ సాంప్రదాయ దుస్తులు అంటే చీర, పట్టు వస్త్రాలు ఇట్లాంటివి కట్టుకొని గుడికి రావాల్సిందిగా కోరుతున్నాము. గుడి లోపల దాకా చెప్పులు వేసుకుని రావద్దు అండి, అది గుడిని కొంచెం అవమానించినట్టుగా తీసుకుంటాం అందరం. మన హిందువులందరం కూడా కలిసికట్టుగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ అందరూ ఆచరించి 10 మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొదటి కార్యక్రమంగా ఈశ్వరుడి దగ్గర ఈ పెద్దగోపురం శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదలు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సాపురం జగనన్న కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ కాలనీ వాసులు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆర్టీఓ దాసరాజుకు విన్నవించుకున్నారు. అప్పటి ప్రభుత్వం అధికారుల మాటలు నమ్మి పట్టణానికి దూరంగా ఉన్న ఇచ్చిన స్థలాల్లోని ఇల్లు నిర్మించుకున్నామన్నారు. అయితే నేటికి సరైన రహదారులు, తాగునీటి వంటి సౌకర్యాలు కాలనీలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కనీసం మౌలిక వసతులైన అభివృద్ధి చేయాలని కోరారు.
వారంటే అందరూ అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ గురించి చెప్తారు ఏంటన్నా చెప్పు. ఉన్నావా ఇప్పుడు ఈ కొత్త వాళ్ళే ఉంటారు ఎవరు 30 పైపులు ఆడుకుంటున్నామండి. ఉన్న 400 పైపులు కూడా మరి చాలా కష్టం కదా. మొత్తం అందరూ ఇక్కడే ఉంటారు సార్. ఏంటన్నా చూసి దాన్ని బట్టి చేద్దాం. ఏదో స్టార్టింగ్లో వచ్చినట్టున్నాము. చెరుకువాడ రాజేశ్వరి అండి. ప్రభుత్వానికి నమస్కరిస్తూ, సరైన జగనన్న కాలనీలో ఉంటున్నామండి. గత ప్రభుత్వంలో మాకు కాలనీ ఇచ్చారు, సరైన సదుపాయాలు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, అక్కడ సరైన టైంకి వాటర్ ఇస్తలేదు, సరైన ఏదైనా గాలి వేస్తుంది, కరెంటు పోస్తుందండి. ఎవరికి ఫోన్ చేసి సరైన సమాధానం మాకు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకుని సరైన మాకు సదుపాయాలు దయచేసి కల్పించమని నేను కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రముఖ అధికారులతో నమస్కరిస్తూ నేను విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఎందుకంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్కూల్కి వెళ్ళడానికి కూడా మాకు సరైన మార్గాలు లేవు. వర్షం వచ్చిందంటే రోడ్డు జారిపోతున్నాయండి. అక్కడ గేదెలు, ఆవులు రైతులు పక్కన ఇచ్చారండి మాకు. ఆ ఆవులు గేదెలు వచ్చేసి మాకు పాడేస్తున్నాయండి. ఏదైనా అంటే రైతులు కూడా మా మీద గొడవకు వస్తున్నారు. అక్కడ గేదెలు కూడా ఆపుకోమంటే ఆపుకుంటలేదు. చాలా దారుణంగా ఉందండి. ఏదైనా సరే ఒక గేదె వచ్చిందంటే గొట్టాలు కూడా ఊడిపోతున్నాయండి. చాలా ఇదిగా ఉంటుందండి. ఏదైనా మాట్లాడదాం అంటే మీరే వచ్చి ఉంటున్నారని మా మీద గొడవకు వస్తున్నారు. దయచేసి మాకు అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటే మేము ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామండి. నా నమస్కారం. అయ్యా, ప్రభుత్వం వారికి నా యొక్క నమస్కారాలు తెలియ. మరి జగనన్న పాలనలో మాకు రోడ్లు లేవు, సరైన రోడ్లు లేవండి. మరి అధికారులకి మనం చేసుకుంటున్నాం. మాకు రోడ్డు మొన్న 500, 450 డమ్మీల్లో 30 వాడుతూ ఉన్నాయి, ఊడిపోయి నీళ్ళు వెళ్ళిపోతుంది. వాటి విషయం కూడా డమ్మీలు చేయాలని మేము కోరుతున్నామండి. అయ్యా, మాకు రోడ్డు సహాయం చేయండి, డ్రైన్లు కూడా సహాయం చేస్తారని, మీరు కడతారని. మీకు టైంకి నీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. మరి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ వాటర్ గురించి కూడా మీరే మరి జగనన్న కాలనీ మంగళకొట్టిపాలెం మరి 31 వార్డుల ప్రజలందరూ అక్కడే ఉన్నాం. అందుకనుక మరి ఇంచుమించులో 30 మంది 40 మంది ఇల్లు అక్కడ ఉన్నాం కుటుంబాలు. మరి ప్రతి ఒక్కరు కూడా మాకు అధికారులందరూ కూడా మరి సహకరించి మాకు మంచిగా ఆ రోడ్లు, డ్రైన్లు అడ్డ మరి ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, అలాగనే మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం. మరి మీరు మాకు సహాయం చేస్తే మేము పేదోళ్ళం అందరం కూడా. జిల్లా కలెక్టర్ గారికి, ఆయనకి, మరి ఎమ్మెల్యే గారికి, వాళ్ళందరికీ మా నమస్కారాలు. అండ్ ఏంటంటే మాకు జగనన్న కాలనీ ఇచ్చారు 5 సంవత్సరాల క్రితం. మరి దాంట్లో సరైన మార్గాలు లేవు అక్కడ. వాటర్ విషయంలో కానీ, రోడ్ విషయంలో కానీ. ఇచ్చిన పైపులు కూడా వేస్టేజ్ ఎక్కువైపోతుందండి. అడిగితే మరి మీరు అధికారుల దగ్గర మాట్లాడమని అందరూ చెప్పారు. దాని నిమిత్తం ఇక్కడికి వచ్చాం. మరి ప్రభుత్వం మీరు కల్పించి మాకు న్యాయం చేయాలని మేము ఇంత చిన్నగా చెప్పి ఇక్కడ నమస్కారం చేసుకుంటాం. రోడ్ల గురించి అండి, వాటర్ గురించి, కరెంటు గురించి మేము వెళ్ళి మార్గం చాలా దారుణంగా ఉంటుందండి. మట్టి రోడ్డు, అది పడిపోతున్నాం. వర్షాలు వస్తే అసలు నల్లబోతున్నామండి. అక్కడ ఏంటంటే ఆ గేదెలు అవి కొంచెం పాడు చేసేస్తాం. అడిగితే మీరు వచ్చి ఉన్నారు, మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం అని అడుగుతున్నారు వాళ్ళు. అవునండి, దాని గురించి మీరు అందరూ మరి ఇది స్పందించండి, మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ టిట్కో ఇల్లు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన లబ్ధిదారుల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం 180 కోట్లు వసూలు చేసి అప్పు ఊబిలో నెట్టిందని మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. మంత్రి నిమ్మల కార్యాలయం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అందులో చెప్పాము నువ్వుగా టిట్కో ఇల్లు. మరి టిట్కో ఇల్లు కూడా మరి 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ పెట్టారా వాళ్ళు? ₹1 ఎక్కడైనా ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టకపోయారు. మళ్ళీ ఒక్కొక్క లబ్ధిదారుడి మీద 3,65,000 అమౌంట్ తీసుకున్నారు కదా బ్యాంకుల నుంచి. 3,65,000 అంటే ఈవేళ వడ్డీతో కలిపి 5 లక్షలు 6 లక్షలు అయింది కదా ఒక్కొక్కరికి. మరి 5 లక్షలు 6 లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయి? ఎందుకంటే ఆ రోజు 5 సంవత్సరాలు పనులు చేయలేదు, నాకు తెలుసు, మీకు తెలుసు. మరి పనులు చేయనప్పుడు ఆ డబ్బులు అకౌంట్లో ఉండాలిగా. ఆ లబ్ధిదారుడి దగ్గర తీసుకున్నటువంటి 3,65,000 ఆ బ్యాంకు వడ్డీతో కలిపి ఆ అకౌంట్లో ఉండాలి కదా, టిట్కో అకౌంట్లో. అంటే సపోజ్ మన పాలకొల్లోనే చూస్తే దగ్గర దగ్గర 180 కోట్ల రూపాయలు 150 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు లబ్ధిదారు దగ్గర నుంచి. అమౌంట్ వచ్చింది 19-24 మధ్య. మరి ఆ 160-180 కోట్ల రూపాయలు
అవి కూడా తరలించేశారు, అవి కూడా మళ్ళించేశారు. పేదల డబ్బులు, మహిళల డబ్బులు అవి కూడా మరలించేశారు. మేము అధికారంలోకి వచ్చాము ఈరోజు. ఆ యొక్క 10% 20% ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో పూర్తి చేద్దామనంటే ఒక్క రూపాయి అక్కడ లేదు. చాలా ఆశ్చర్యం. ప్రభుత్వం డబ్బులు పెట్టక్కర్లా, ఆ లబ్ధిదారుడి దగ్గర తీసుకున్నావు నువ్వు. ఆ 3,65,000లో ఆ 25,000 30,000 ఖర్చు పెడితే వాళ్ళ ఫ్లాట్కు పూర్తి అయిపోద్ది. నువ్వు తీసుకున్నటువంటి ఆ 180 కోట్లలో ఒక 30-40 కోట్లు ఖర్చు పెడితే ఆ టిట్కో ఇళ్ళన్నీ పూర్తి అయిపోతాయి. మరి ఏం చేసావు ఆ డబ్బులు? ఇక్కడ పని చేయలేదు. ఇప్పుడు మీరే పత్రికా విలేకరులు ఉన్నారు, పోనీ ఇదిగో మీరు తీసుకున్న 180 కోట్ల రూపాయలతో సిమెంట్ పని చేశారండి, లేకపోతే ఇదిగో కింద ఇటు వెట్టిపోయి టైల్స్ చేశారండి, ఈ ప్లాస్టింగ్ చేశారండి, ఈ ఎలక్ట్రిఫికేషన్ చేశారండి, లేకపోతే ఇది ప్లంబింగ్ చేశారండి, లేకపోతే చిట్టడుగులు పెట్టారండి అని చూపించమనండి ఎక్కడైనా. మనం కట్టినటువంటి బిల్డింగ్స్ రంగులు మాత్రం వేసుకున్నారు వాళ్ళు. మేమేదో 2,000 ఇచ్చారు. ఎవరు ఇల్లు ఇచ్చారు? ఆల్రెడీ 2019లో ఆ రోజు పీతన్ సత్యనారాయణ గారితో సహా మేమందరం కూడా రిబ్బన్ కట్ చేసి ఆ రోజు ఏదైతే మేము 100% పూర్తయిపోయినటువంటి ఇల్లు 2,000 ఏవైతే ఉన్నాయో 2019కి వాటిని మీరు రంగులు వేశారు. మన టిట్కో చెప్తూ ఉన్నారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఆ మార్చిన రంగులకు కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే, ఇంకా వేసిన రంగుల మీద రంగులు వేసుకున్నారు కానీ ఆ రంగులకు కూడా డబ్బులు ఇవ్వాలి. మరి ఎంత అన్యాయం. ఇప్పుడు కట్టిందేమో మేము, లబ్ధిదారుడేమో ఇంట్లో ఉన్న వ్యక్తి. లబ్ధిదారుడు లోన్ తీసుకోలేదు, కట్టినోళ్ళు మేము తీసుకోలేదు, మధ్యలో ఈయన తీసాడు. ఓకే, తీసిన డబ్బులు ఆ బిల్డింగ్ అయినా ఖర్చు పెట్టాలి, లేదంటే ఆ టిట్కో అకౌంట్లో అయినా ఉండాలి. ఉంటే ఈ రోజుని నిమిషాల మీద పనులు అయిపోయింది. మళ్ళీ ఈరోజు వాళ్ళ నెత్తి మీద అప్పు మిగిలింది. ఇక్కడ బ్యాంకులో చూస్తే 0. మళ్ళీ ఒక పాలకొల్లే కాదు, రాష్ట్రంలో మళ్ళీ ఇట్లాంటి ఇళ్ళన్నీ కట్టాలి. మళ్ళీ బయటకు అప్పులకి వెళ్ళవలసి వస్తుంది. మొన్న నారాయణ గారు కష్టపడి హడ్కోకి సంబంధించి ఒక 5,000 కోట్లు రుణం మళ్ళీ ఆయన ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈ నిజంగా ఈ లబ్ధిదారులు సొమ్మున్నా కూడా ఈరోజు నిమిషాల మీద అయ్యి ఉండేది. మళ్ళీ బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మళ్ళీ అప్పుతోటి మళ్ళీ మిగిలిన పనులు పూర్తి చేయాలి. మరి ఆ రకంగా మళ్ళీ ఇది ఇప్పుడు వెళ్తే టిట్కో ఇళ్ళ దగ్గర పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత కష్టపడి మేము ఆ రోజు 19 నిర్మాణం చేసాం. మళ్ళీ ఈరోజు 24లో మళ్ళీ మేము వచ్చిన తర్వాత అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి 19-24 మధ్యన రంగుల మీద రంగులేయడం తప్ప ఒక్క రూపాయి పని అక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళు టిట్కో ఇళ్ళు గురించి మాట్లాడతారు. వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ అసత్య పత్రిక టిట్కో ఇళ్ళు గురించి అసలు రాసేటువంటి అర్హత మీకుందా? ఆ పేదల మహిళల ఉసురు ఆ రోజు 5 సంవత్సరాలు మీరు పోగొట్టుకున్నారు. వచ్చాం, మేము కూడా సంవత్సరం అయింది. మరి ఆ పనులన్నీ కూడా మేము పని చేస్తూ ఉన్నాం. మరి తొందరలోనే ఈ సంవత్సరంలోనే ఆ పనులు కూడా పూర్తి చేయాలనే ఆలోచనతోటే. ఎందుకంటే కనీసం వాళ్ళ దగ్గర రుణం తీసుకున్న డబ్బులున్నా కూడా ఈ 5-6 నెలలు అయిపోయి ఉండేవి. ఒక్క రూపాయి అక్కడ లేని పరిస్థితుల్లో మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ కట్టవలసి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా. అంటే ఏదైతే ఇప్పుడు అంతా మీ పత్రిక, మీ అసత్య పత్రిక ఉంది, మీ అవినీతి పత్రిక ఉంది. మరి నిజంగా టిట్కో ఇళ్ళ మీద మీకు అభిమానం ఉంటే 5 సంవత్సరాలు అభిమానం ఉందని నేను అనుకోను. ఎందుకంటే అభిమానం ఉంటే 5 సంవత్సరాలు మీరు పనులు చేసి ఉండేవారు. అంచేత 5 సంవత్సరాల్లో పోనీ ఆ లోన్ అమౌంట్ ఏదైతే తీసుకున్నారో పోనీ అమౌంట్ని వెనక్కి మరి ఎక్కడికి మళ్ళించారో మాకు తెలియదు. పోనీ కనీసం ఇప్పుడే కోట్ల రూపాయలు ఎక్కడికక్కడ కట్టలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ నేల మాలికల్లోనూ, ఎక్కడెక్కడ స్టోర్ల్లోనూ. పోనీ ఆ సొమ్ము అయినా సరే పట్టుకొచ్చి ఆ మహిళలకు ఇస్తే కనీసం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారా, ఇళ్ళు పూర్తవుతాయి. చేత ఈ రకంగా ఎప్పటికప్పుడు దగా చేసి మోసం చేసి మళ్ళీ ఈవేళ దాని గురించి రాసేటువంటి అర్హత కానీ మాట్లాడేటువంటి అర్హత ఎవరికి కూడా ఈ వైసీపీకి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త సోమవారం ప్రదక్షిణ 9వ వారం అనంతరం ఈ రోజు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ సప్త సోమవారాలు పూర్తి చేసుకున్న భక్తులు శివ సహస్రనామార్చన పూజలు సుమారు 80 జంటలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. గణపతి
రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సప్త సోమవార దీక్షకు భక్తుల నుంచి అనూహ్య స్పందన రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. సోమవారం వందలాది భక్తులు మారేడు దళాలతో స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు 9వ సోమవారం. ఈ సోమవారం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇప్పుడు ఈ స్వామివారి దగ్గర అర్చన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ 7 సోమవారములు పూర్తి చేసుకున్నటువంటి వారు ఈరోజు కొబ్బరికాయ మారేడు ఓం గణానాథం చక్రావాసం ఆయుక్తానార్థసత్యజే మహాగణాధిపతి నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. శ్రీరామలింగేశ్వర స్వామి నమో నమః. సంజోజానందవద్యామి సజ్జోజాతాయ వై నమో నమః. నమః సింహాసన సమర్పయామి. భవే భవే సమర్పయామి. భవాయ నమః. మహాశ్రవాయ నమః. పరప్రమథన జనమః దీపం దర్శయామి. ఓం భూర్భువస్వః స్వధర్మే నిపత్తో దేవస్య దేవని దేవయో నమః. ప్రతిందత్తేన పరిచార్య వస్తు స్వామి శ్రీరామలింగేశ్వర స్వామి నమో నమః. స్వాహ ఓంకారాయ స్వాహ ఓంకారాయ స్వాహ స్వాహాయ స్వాహ. మధ్య మధ్య పారీం సమర్పయామి. అథోరేభ్యో రఘోరేభ్యో ఘోరఘోరదరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్కారం. శ్రీయాజనో గృహే లక్ష్మీరాత్మస్యామహేయమాసనం సృజామసి. సంతశ్రేయస్తో సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేయస్తో నిత్యమంగళాని. సర్వాయ మహాదేవాయ తే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా నిత్య నివాస సిద్ధ్యర్థం రామలింగేశ్వర స్వామినే నమః. ఇది నిరంతరాయంగా జరిగేటువంటి ప్రక్రియ. మనతో పాటు మన తోటి భక్తులు ఇలా దారి లేదండి, అటే వెళ్ళిపోవాలి, ఇలా వెళ్తాక లేదు. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు. శ్రీ స్వామివారి ఆలయం నందు ప్రతి సోమవారం మాడవీధుల యందు సప్త సోమవారములు సప్త మారేడు దళములతో ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుంటకు వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 3000 మంది ఈరోజు శ్రీ స్వామివారి ఆలయంకు వచ్చి ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయడమైనది. అలాగే భక్తుల ద్వారా ప్రసాదములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులందరూ కూడా సంతోషించి శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం జరిగి ఉన్నది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. స్వతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వం లంక గ్రామాల ప్రజలను పట్టించుకోవడం లేదని లంక గ్రామ ప్రజలు అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు 23 కోట్లతో గోదావరి బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించడంతో ప్రజల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఓకే సార్, ఓకే సార్. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి కనకాయలంక గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నామండి. మాకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా ప్రతి సంవత్సరం గోదావరి వస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు గోదావరి తప్పే పరిస్థితి ఉండదు. అటువంటి ఇబ్బందుల్లో ప్రతి సంవత్సరం పడవల మీద ప్రయాణం చేస్తూ ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ విద్యార్థులు కానీ ఎవరన్నా వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఎంతో బాధపడుతున్నామండి. ఇటువంటి పరిస్థితిలో మంత్రి గారు ఎంతో మన 2014లో ఇచ్చిన హామీ మేరకు 2024లో జరిగిన ఎలక్షన్లో 23 కోట్ల రూపాయలు కనకాయలంక హైవే బ్రిడ్జి శాంక్షన్ చేయించి కనకాయలంక ప్రజల జీవితాన్ని మార్చేసిన ఘనత నిమ్మల రామానాయుడు గారికి దక్కుతుందని మా గ్రామం తరఫున, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నానండి. అది కేవలం కనకాయలంకకి కాదు, 2 జిల్లాలకు ఉపయోగపడుతుంది సార్. అది ఈస్ట్ వెస్ట్, ప్రతి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ప్రధాన రహదారిగా ఆ బ్రిడ్జి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మరొకసారి మంత్రి గారికి మా గ్రామం తరఫు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. 2014 ముందు మా కనకాయలంక గ్రామం మట్టి రోడ్లు అండి. వర్షాలు కురిస్తే మొక్కలు లోతు మట్టి ఊపి ఉండేదండి. అటువంటి గ్రామాన్ని 2014లో మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు వచ్చాకుండి CC రోడ్లు, అంగన్వాడీ బిల్డింగులు, పంచాయతీ భవనం ఇవన్నీ కూడా చేశారండి. అదే మళ్ళీ 2024లో కూడా ఆయన వచ్చాకుండి ఎంత కష్టమైనా కూడా 23 కోట్లు ఎట్టి మాకు బ్రిడ్జి కూడా శాంక్షన్ చేశారండి. అదే రకంగా పెదలంక గ్రామానికి కూడా కాలువకి మన పెదలంక గ్రామానికి కూడా ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆయనకి ఏమిచ్చి మా కనకాయలంక తరపున మేము రుణం తీర్చుకోలేమండి. ఇలాగా ఒక కృతజ్ఞత భావంగా తప్ప ఏమిచ్చి రుణం తీర్చుకోలేమని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు మరి కనకాయలంక గ్రామానికి 23 కోట్లు ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇచ్చి మరి కనకాయలంక గ్రామ ప్రజల హృదయాల్లో ఆయన ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పక్క గ్రామైనటువంటి పెదలంక కూడా మరి కాలువ మీద బ్రిడ్జికి సుమారు ₹1 కోటి ఇచ్చి ఆయన నిజంగా మాకు దేవుడయ్యడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి కనకాయలంక పెదలంకలో అభివృద్ధి చెందాయంటే రామానాయుడు గారు మంత్రి అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన రుణము కనకాయలంక పెదలంక ప్రజలు ఎప్పుడూ తీర్చుకోలేమని రాబోయే ఎన్నికల్లో ఆయనకి మంచి మెజార్టీ ఇచ్చి ఆయన బ్రతుకున్నంతకాలం ఆయనే ఎమ్మెల్యేగా మంత్రిగా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి సంక్షేమాల్లో 2 కొల్లుగా ఆయన పనిచేస్తూ మాకు CC రోడ్లు కానీ
మరి గ్రావెల్ రోడ్లు కానీ మరి కరెంటు విద్యుత్ సబ్స్టేషన్లు కానీ మొత్తం అన్నీ కూడా మరి కరెంటు లోటు లేకుండా అన్ని విధాలుగా రోడ్లు కానీ అన్నీ కూడా ఆయన చేస్తున్నారు. ఆయన రుణం ఎప్పుడు మేము తీర్చుకుంటామని కూడా సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఉన్నటువంటి పత్రిక విలేకరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. యలమంచిలి మండలం నార్ని మెరక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గత పాలన మండలిలోని జరిగిన అవకతవకలు వెలుగు చూశాయి. రైతుల పేరుతో గోల్డ్ లోన్ 10 లక్షలు, LTDS లోన్ పేరుతో 13 లక్షలు 37,000 మరియు ఇతర లోన్ల పేరుతో అవినీతికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. సొసైటీ సెక్రటరీ నుండి 27 లక్షల రూపాయలను అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ విధంగా ఇంకా జరిగిన అవినీతి ఏదైనా ఉందని మిగిలిన రైతుల అకౌంట్లను ఎంక్వైరీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎంక్వైరీ అనంతరం తెలియపరుస్తామన్న ఇటీవల సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డేగడ సత్యనారాయణ తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ నార్నిమెరక సొసైటీ ప్రారంభించి గత 30 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ నడుపుతుంది. పెద్దలు అందరూ నాకంటే ముందు చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను జనసేన పార్టీ తరపున కూటమి నాయకులు మన రామనాయుడు గారు, మా జనసేన పార్టీ నాయకులు బన్నివాస్ గారు, చిన్నబాబు గారు సహకారాలతో నేను చైర్మన్ అయ్యానండి. అయిన మరుసటి రోజుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు మా పాల్ గారు నాకు ఫోన్ చేసి మీ సొసైటీలో కొద్ది అవకతవకలు జరిగినాయండి, మీరు సరి చేసుకోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా సొసైటీ సిబ్బందితో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటంటే 300 మందికి నోటీసులు పంపించామండి. అది 2వ తారీఖుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు వస్తారు, ఆయన సమక్షంలో ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారు. మొన్న ఈయన వచ్చి ఎంక్వైరీ చేయడంతో LT లోన్లోని గోల్డ్ లోన్లోని కొద్ది అవకతవకలు అంతకుముందు జరిగినాయి. మా సొసైటీ సెక్రటరీగా పనిచేసినటువంటి సేవాగు శ్రీనివాస్ గారు 30 లక్షల రూపాయల దాకా కట్టారని చెప్పారు. ఇంకా లోతుగా వెళ్ళాలని చెప్పి ఇంకేం జరిగిందని తెలియక మా యలమంచి బ్యాంక్ మేనేజర్ గారు ఆయన సలహాతో మా రామనాయుడు గారి దగ్గర రాత్రి వెళ్ళాం, ఏం చేయాలి ఏంటని. ఇది ప్రజల సొమ్మిది, ప్రజల విషయంలో రైతుల సొమ్మిది, రైతుల విషయంలో ఎవరు తప్పు చేసినా సరే సరైన శిక్ష తీసుకుంటామని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రామనాయుడు గారు రాత్రి మాకు ఆదేశాలు జారీ చేశారండి. మా సొసైటీలో పనిచేసి ఎవరైనా సరే ఏ తప్పు చేసినా సరే, మా పాలకవర్గం కానీ మా సొసైటీ స్టాఫ్ కానీ ఏ తప్పు చేసినా సరే రైతులు కాలర్ పట్టుకునే విధంగా మా సొసైటీ పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రైతులకి ఇంకా మాకు సహకరించాలని కోరుతూ ఇంకొక 300 మందికి రైతులకి నోటీసు పంపుతామండి. వాళ్ళు వచ్చి ఇంకా మా సొసైటీలో వాళ్ళ ద్వారాగా లావాదేవీలు ఏమైనా ఉంటే వాళ్ళు సరి చేసుకోవాల్సిందిగా రైతులకి కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 12వ తారీఖున సార్ అది 12వ తారీఖున ఎంక్వైరీ ఆఫీసర్ గారు మళ్ళీ వాళ్ళందరినీ సమీక్షిస్తారు, ఆ లోటుపాట్లైనా చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ 12వ తారీఖు తర్వాత 13వ తారీఖున మళ్ళీ ఇంకో 300 మందికి నోటీసులు ఇచ్చి మా సొసైటీలో ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సక్రమంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా 1964 APCS యాక్ట్ ప్రకారం మన ఈ 52 ఎంక్వైరీ 52 ఇన్స్పెక్షన్ అధికారిగా మన జోసెఫ్ ఫాల గారిని నియమించడం జరిగిందండి మా సొసైటీకి. దీంట్లో జరిగిన అవకతవకలన్నీ తవ్వటంలో ఈయన ప్రథమ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా మొన్న గతంలో గోల్డ్ లోన్ నిమిత్తం 10 లక్షలు, ఇక LTD లోన్లు 13,37,391 రూపాయలు, మొత్తం కలిసి 27,25,391 రూపాయలు అవకతవకలు జరిగినాయండి. ఈ మా సెక్రటరీ గారు శవాగు శ్రీనివాస్ గారు చెల్లించడం జరిగింది. ఇంకా దీనికి లోతుగా పరీక్షించ దీన్ని అవకతవకలు ఎంత ఉందో తీయాలని చెప్పి మా జోసెఫ్ పాల్ గారు ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా ఇక్కడ నియమించారు. అది జరుగుతుంది. మా బ్యాంక్ మేనేజర్ కూడా ఈ విషయంలో చాలా మాకు అండదండగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖం తెలియజేయడం జరిగింది. ఆగస్టు 5 జర్నలిస్ట్ డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై
మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోని వినతి పత్రం అందించారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల్లో అక్రిడేషన్ పొడిగింపు కాదు, కొత్త అక్రిడేషన్ కార్డులను అందించాలి. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అలాగే జర్నలిస్టు పిల్లలకు విద్యకు 50% ఫీజు రాయితీని అమలు చేయాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడుకు పాలకొల్లు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు వినతి పత్రం ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, జర్నలిస్టులు అంటే నా సహచర మిత్రులుగా ఉంటారని, వారికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, జర్నలిస్టులు ఇచ్చిన వినతి పత్రంపై కేబినెట్ లో సహచర మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళ గడువుని పెంచకుండా ఇప్పుడే మాకు కొత్తగా మంజూరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఇళ్ల స్థలాలు ఒకటి మాకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు ఒకటి మాకు పునరుద్ధరణ చేయాలండి. అదేవిధంగా మా గతంలో యూనియన్ని మనకు అక్రిడేషన్ కమిటీలో తీసుకునేవాళ్ళు. అదేవిధంగా ఆ కమిటీలో మా యూనియన్ నుంచి కూడా తీసుకోమని కోరుతున్నాం సార్. ఈ సందర్భంలో మీకు వినతి పత్రం అందజేస్తున్నామండి. తీస్తున్నాను గారు. ఓకే సార్. తీసాను గారు, అదిరిపోతాయి ఫోటోస్. వీడియో కూడా తీసాను. సమావేశం ఉంది కాబట్టి 50 దాటిలోండి 60 కాదు 50 ఇయర్స్ అంటే మాకు జనరేషన్ జనరేషన్ మంత్రి గారు మా అబ్బాయి 50% ఇవ్వట్లేదు సార్. రాయితీ కల్పించాను సార్. అన్ని జిల్లా కలెక్టర్ డిఈఓ జిల్లా కలెక్టర్ దీనికి ఆధారపడి ఇప్పుడు మన జనరేషన్ ఉద్దేశించి మంత్రి గారు పాలకొల్లు ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు ఈ యొక్క పాత్రికేయుల న్యాయమైనటువంటి కోరికల కోసం ఈరోజు వినతి పత్రం అందించినటువంటి సందర్భంలో వారందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మాకు ఇప్పుడు కూడా జర్నలిస్టులు అంటే ఒక ఎనలేనిటువంటి గౌరవం, మర్యాద. మన రాజ్యాంగంలోనే ఒక 4th ఎస్టేట్గా పిలువబడేటువంటి ఆ మీడియా ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి విషయంలో కానీ, క్రింది స్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విషయంలో కానీ ఆ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టుల యొక్క పాత్ర అనేది ఎప్పుడూ కూడా మేము మరవలేనటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క జర్నలిస్టులకి ఏదైతే ఇప్పుడు న్యాయమయంగా వచ్చేటువంటి డిమాండ్స్, అందులో పర్టికులర్గా ఇప్పుడే ఏదైతే అక్రిడిటేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి పొడిగించకుండా మరి ఇమీడియట్లీ ఈ యొక్క కార్డ్స్ అన్నింటినీ కూడా ఏదైతే జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వమని ఏదైతే చెప్పడం జరిగిందో దాని మీద కూడా ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయేటువంటి క్యాబినెట్లో కూడా, ఎందుకంటే వాస్తవంగా ఇది గత క్యాబినెట్లో చర్చనీయాంశంగా వచ్చిన ఆ రోజు సమయ భావన వల్ల వచ్చే క్యాబినెట్కి ఆ రోజు వాయిదా జరిగింది. చేత రేపు జరిగేటువంటి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సంబంధించినటువంటి అక్రిడిటేషన్ కమిటీల్లో కూడా ఆ యొక్క యూనియన్స్కి ప్రాతినిధ్యం కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా హెల్త్ స్కీమ్స్ ఏదైతే అది కూడా అమలు చేసేటువంటి విషయంలోనూ వాటి సమస్యల పరిష్కార విషయంలో కూడా డిమాండ్ నోట్ మా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు ట్రూ ఆఫ్ చేంజ్ రద్దు చేయాలని సీఎం నాయకులు, కార్యకర్తలు గాంధీ బొమ్మల సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్, జవ్వాది శ్రీను తదితరులు పాల్గొన్నారు.
పాత మీటర్ల పద్ధతిని కొనసాగించాలి. పాత మీటర్ల పద్ధతిని ట్రోప్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రోప్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రోప్ ఛార్జీలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. ఉన్నటువంటి మీటర్లే ఉండాలని చెప్పేసి రాష్ట్రపతి పిలుపు మేరకు అన్ని మండల కార్యాలయాల వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ధర్నా చేయడం పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ పాలకొల్లు మండల ఎంఆర్ ఆఫీస్ కాడ ఈ స్మార్ట్ మీటర్లు మాకు అక్కర్లేదని, ప్రస్తుతం ఉన్నటువంటి మీటర్లే మాకు ఉంచాలని, అలాగే వేలాది కోట్ల కరెంటు ఛార్జీలు భారాలు వేసినటువంటి వాటిని వెంటనే ఎత్తివేయాలని, అట్లాగే మరి సెల్ ఫోన్ తరహా మాదిరిగా ఈ స్మార్ట్ మీటర్లు పెడితే రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే పాలకొల్లు ఎంఆర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తూ ఈనాడు ఇక్కడ కాపీ చేయడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో వాగ్దానం చేసింది. కరెంటు ఛార్జీలు పెంచమని, భారాలు ఏమని చెప్పించి వాగ్దానం చేసింది. కానీ వాస్తవం చెప్పాలంటే ఈ నారా లోకేష్ గారు మన పాదయాత్రలో మరి ఆనాడు ఆయన వాగ్దానం చేశాడు, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి. మరి ఇదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్లు పెడతగినాడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం 9 సార్లు సుమారు 32,000 కోట్ల భారాలు వేసి కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఈనాడు ఈ 13 నెలల్లోనే 15,485 కోట్ల సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కూడా ప్రభుత్వం వేయడం జరిగింది. మరి కరెంటు ఛార్జీలు పెంచడం కానీ, బడా ఆధార్ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లు కట్టబెడతాం కానీ, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటే పాలసీ. మేము అడుగుతూ ఉన్న కూడా ప్రభుత్వాన్ని, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి వచ్చారు కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పేసి, కాలరపట్టు అడగమన్నారు, నిలదీయమన్నారు, ప్రశ్నించమన్నారు. మీరు ఎక్కడ పోయారు? మీరు ఏం చెప్పదు, మీరు ఏం చేస్తామన్నారు. కాబట్టి ఈనాడు ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, అలాగే పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లో ఎంత ప్రమాదం చాలామంది తెలియట్లేదు. స్మార్ట్ మీటర్ల వల్ల సెల్ ఫోన్ తరహా మాది రీఛార్జ్ చేసుకోవాలంట, ముందుగానే వాడికి డబ్బులు మనం పే చేయాలంట, గంటకి రీడింగ్ ఇస్తాడట, రాత్రి పూట ఎక్కువ మంది కరెంటు వాడతారు కాబట్టి ఆ టైంలో రేటు వేరే రేట్ అట, మధ్యాహ్నం పూట వేరే రేట్ అట, పొద్దున పూట వేరే రేట్ అట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నెల వచ్చేవాడు మీటర్ రీడింగ్ తీరు, అలాగే బిల్లులు పే చేసుకోరు. ఆదాయం కంపెనీ వాడు ఐఏఎస్ రూములు కూర్చుని వాడు మీటర్లో వాడు రీడింగ్ చూసి వాడు ఎంత బిల్లు ఇస్తే అంత బిల్లు మనం పే చేయాలి. మనం పే చేయకపోతే ఆటోమేటిక్గా సెల్ ఫోన్లో రీఛార్జ్ ఎలాగైతే ఆగిపోతుందో మన కరెంటు ఆగిపోయే పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలని మోడీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ప్రవేశపెట్టింది. ఆ మోడీ స్నేహితుడే ఆదాని, ఈ బడా ఆదాని అంబానీ ఉన్నట్టు కార్పొరేట్ వాళ్ళకి పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1685వ రోజు శ్రీ దేవతా తనిష్క పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు దేవతా శ్రీ వెంకట సుబ్బారావు, శ్రీమతి లక్ష్మీ సుధా, చెల్లి రూపాశ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వలసి తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించి నేటికి 1684వ రోజు. అయితే రామానాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చిన రోగుల దగ్గర ఉన్న వారి బంధువులకు కానీ వారికి కానీ రోజు వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మొబైల్ అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దీనికి దాతల యొక్క సహకారం. ఈరోజు మన దాత వచ్చి శ్రీ రూపాశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుమార్తె అమేయ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వారిది అమెరికా USA, వారి కుటుంబ సభ్యులు ఈరోజు మనకి ఈ ఉచితంగా ఈ అన్నదానం చేయడం జరిగింది. ఇలాగే దాతల యొక్క సహకారంతో ఇది నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈరోజు దాత పుట్టినరోజు సందర్భంగా వారు ఇవాళ ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వారి కుటుంబం ఎల్లవేళలా ఆ భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.
వెనక్కి వెళ్ళాలి, అక్కడ కాదు, వెనక్కి వెళ్ళాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.